రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ యాత్రాఫలం. గోపవరం గ్రామంలో రాఘవయ్య, భద్రయ్య అనే ఇద్దరు భూస్వాములు ఉండేవారు. ఏనాడో భూముల కొనుగోలు విషయంలో వచ్చిన చిన్న తగాదా కొన్నాళ్లకు వాళ్ల మధ్య తీరని పగగా తయారయ్యింది. రాఘవయ్య అనుచరులు కొంతమంది అతడిచ్చిన ప్రోద్బలంతో భద్రయ్య తరపు వాళ్ల మీదకి చీటికి మాటికి కయ్యానికి కాలు దువ్వేవాళ్ళు. భద్రయ్య కూడా రాఘవయ్యకు ఏమాత్రం తీసిపోకుండా తన వాళ్లను వాళ్ల మీదకి ఉసిగొల్పుతూ ఉండేవాడు. గ్రామంలోని ఈ పరిస్థితి చూసి దాపులనున్న ఏటిగట్టున కుటీరంలో ఉండే సాధువుకు చాలా బాధ కలిగింది. ఆయన రాఘవయ్య, భద్రయ్యలను పిలిచి 1-2 సార్లు తగాదాలు మానవలసిందిగా హితబోధ చేశాడు. కానీ అందువల్ల ఎలాంటి ప్రయోజనం కలగలేదు. ఒకసారి రాఘవయ్య పుణ్యతీర్థాలకు యాత్ర వెళ్ళి రావాలనుకుని ఆ సంగతి చెప్పేందుకు సాధువును దర్శించి, నేను మన ఊరి వాళ్ళు కొందరితో కలిసి రామేశ్వరానికి యాత్రకు వెళుతున్నాను. తమరు శిష్యులతో సహా వెంట వస్తే నాకెంతో ఆనందంగా ఉంటుంది అన్నాడు. నాకెందుకు ఈ యాత్రలు, మీరు వెళ్ళి రండి అన్నాడు సాధువు. రాఘవయ్య ఎంతో వినయంగా, ప్రయాణం ఖర్చుల గురించి మీరేం వెనకాడనవసరం లేదు, ఇంత కలవాణ్ణి, అవన్నీ నేను చూసుకుంటాను అన్నాడు. సాధువు చిరునవ్వి నవ్వి, నీకు నాపై ఉన్న భక్తి చూసి చాలా సంతోషం కలుగుతున్నది. కానీ ఒకటి, కేవలం ఇలాంటి తీర్థయాత్రల వల్ల పెద్ద ప్రయోజనం ఉంటుందన్న నమ్మకం నాకు లేదు అన్నాడు. ఆ జవాబుకు రాఘవయ్య ఆశ్చర్యపోయి, అన్నీ తెలిసిన మీరే ఇలా అంటే నేనేం చెప్పగలను? తీర్థయాత్రల వల్ల నిజంగానే ప్రయోజనం లేదంటారా అని అడిగాడు. సాధువు ఒక్క క్షణం ఆగి, ఆ సంగతి మీరు యాత్రల నుంచి తిరిగి వచ్చాక చెబుతాను. ఈ యాత్రల్లో నువ్వు నాకొక సాయం చేసి పెట్టాలి అని కుటీరంలోకి పోయి ఒక చిన్న మూట తెచ్చి రాఘవయ్యకి ఇచ్చి, నీతో పాటు దీన్ని అన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకుపోయి నువ్వు స్నానం చేసే ప్రతి తీర్థంలోనూ ముంచి భద్రంగా తిరిగి తెచ్చి నాకివ్వు అన్నాడు. రాఘవయ్య ఆ మూట తీసుకుని వెళ్ళిపోయాడు. గంట తర్వాత భద్రయ్య సాధువు దగ్గరకు వచ్చాడు. సాధువు అతన్ని దక్షిణ దేశ యాత్రకు వెళుతున్నావా అని అడిగాడు. దక్షిణాన ఆ రామేశ్వర యాత్ర చేసి రావడం ఒక గొప్ప విశేషమా స్వామి? నేను మన ఊరి వాళ్లతో కలిసి ఉత్తర దేశాన గల అన్ని పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ హిమాలయాల వరకు పోదలిచాను. ఈ యాత్రలో తమరు శిష్యులు మా వెంట రావాలని ప్రార్థన అన్నాడు భద్రయ్య వినయంగా. ఈ మాటే ఇంతకుముందు ఇక్కడికి వచ్చిన రాఘవయ్య కూడా అన్నాడు. కానీ ఇటువంటి తీర్థయాత్రల వల్ల గొప్పగా ప్రయోజనం ఉంటుందని నేను అనుకోను అన్నాడు సాధువు. ఈ జవాబుకు భద్రయ్య ముఖం చిన్నబుచ్చుకుని, స్వామి, ఆ ప్రయోజనం సంగతి తిరిగి వచ్చాక చూసుకోవచ్చు. రాఘవయ్య తన వాళ్లతో యాత్రకు పోతున్నాడు. మీరే చెప్పండి, నేను అతడికన్నా ఎందులో తక్కువ? నేను మరికొంత భారీ యాత్ర చేయదలిచాను. మీరు మా వెంట ఉండి మమ్మల్ని ఆశీర్వదించాలి అన్నాడు. ఇంత గౌరవపూర్వకంగా ఆహ్వానిస్తున్న నిన్ను నిరాశపరచడం నాకు బాధగా ఉంది. ఒక పని చెయ్యి, నా బదులు నీకు తోడుగా ఉండేందుకు ఒక మూట ఇస్తాను అని రాఘవయ్యకు ఇచ్చినట్టే ఒక చిన్న మూట ఇచ్చి ఏం చేయవలసింది చెప్పాడు సాధువు. రాఘవయ్య, భద్రయ్య యాత్రలు ముగించుకొని 6 నెలల తరువాత గ్రామం చేరి సాధువు తమకు ఇచ్చిన మూటలను ఆయనకు భద్రంగా అప్పగించారు. ఆ మర్నాడు సాధువు వాళ్లను ఆశీర్వదించడానికి తన కుటీరంలో విందు ఏర్పాటు చేశాడు. విందులో రాఘవయ్య మనుషులు ఒక వరుసలోనూ, భద్రయ్య మనుషులు మరొక వరుసలోనూ ఎదురెదురుగా కూర్చున్నారు. సాధువు తన శిష్యులతో వడ్డన ప్రారంభించమని చెప్పాడు. రాఘవయ్య, భద్రయ్యలతో పాటు వాళ్ళ అనుచరులు కూడా ప్రతి వంటకాన్ని చాలా బాగున్నదని మెచ్చుకుంటూ తినసాగారు. సాధువు వాళ్లతో, నాయనలారా, తీర్థయాత్రలు చేసి వచ్చిన మీకోసం ప్రత్యేకంగా పాయసం ఒకటి చేయించాను.
అది ఇప్పుడు మీరు తినే వాటికన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని శిష్యులకు ఆ పాయసం వడ్డించమని చెప్పాడు. పాయసం రుచి చూస్తూనే అందరూ ముఖాలు చిట్లించి సాధువు కేసి చూశారు. సాధువు వాళ్లను ఏం పాయసం రుచిగా లేదా అని అడిగాడు. రుచా, పరమ చేదుగా ఉంది అన్నారు అందరూ. అలాగా, కావడానికి అది కాకరకాయతో చేసిన పాయసమే, కానీ అది మీతో పాటు అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించి ప్రతి తీర్థంలోనూ స్నానం ఆడింది కదా, ఆ కారణం వల్ల దాని చేదు పోయి తియ్యదనం వచ్చిందనుకున్నాను అన్నాడు సాధువు. సాధువు మాటల్లో ఏదో గూఢార్థం ఉందని గ్రహించిన అందరూ లేచి చేతులు కడుక్కొని సెలవు పుచ్చుకునేందుకు ఆయన దగ్గరకు వచ్చారు. సాధువు వాళ్లతో, కాకరకాయ ఒట్టి జడ పదార్థం, అందువల్లనే ఎంత పెద్ద యాత్ర చేసినా దాని గుణంలో చిన్న మెత్తు మార్పు కూడా రాలేదు. కానీ మనుషులమైన మనం అలా కాదు, అనుభవాల వల్ల ఎన్నో మంచి విషయాలు గ్రహించగలం. ఈ యాత్రలు మీలో మంచి మార్పు తెచ్చి ఉంటుందని నమ్ముతున్నాను అన్నాడు. రాఘవయ్య, భద్రయ్య ఆ మాటలు వింటూనే చేయి కలుపుకొని సాధువు ముందుకు వచ్చి, స్వామి, మీరు మా కళ్ళు తెరిపించారు. ఈనాటి నుంచి మా మధ్య స్నేహానికి తప్ప వైరానికి తావులేదు. గ్రామస్తులందరం సోదరభావంతో కలిసిమెలిసి జీవిస్తాం అన్నారు. సాధువు వాళ్లను దీవిస్తూ, అదే యాత్రాఫలం అన్నాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?